హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చికెన్ స్టార్టర్స్ రెసిపీ అండి. ఇలా చికెన్ జాయింట్స్ తోటి సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇంకెందుకు ఆలస్యం, వెరీ టేస్టీగా హ్యాపీగా చేసుకుందాం రండి. మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా సింపుల్ టెక్నిక్స్తో చెప్తాను. ముందుగా చికెన్ వింగ్స్ కొంచెం పెద్ద సైజు తీసుకోవాలండి. నేను ఇక్కడ కేజీ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కారం వచ్చేసేటప్పటికి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇది బాగా కారం ఉంది కాబట్టి నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసుకున్నాను. అట్లానే పెరుగు కూడా వేసుకోవాలి. గట్టి పెరుగు అయితే కనుక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కేజీ చికెన్కి సరిపడా చెప్తున్నాను. ఒకవేళ మీరు చికెన్ తగ్గించినట్లయితే దానికి సరిపడినట్టుగా పెరుగు, కారం, ఉప్పు అనేవి అడ్జస్ట్ చేసుకోండి. కారం ఖచ్చితంగా ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఈ కారం అయితే చాలా కారం ఘాటు ఉందండి, అందుకే నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇందులో గరం మసాలా 1.5 స్పూను, అలాగే కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు, అంటే హాఫ్ కప్ అనమాట. అట్లానే నిమ్మకాయ రసం ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మొత్తం అంతా కూడా చికెన్ బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. చూడండి, చికెన్ అంతా కూడా జ్యూసీగా వచ్చింది. కార్న్ఫ్లోర్ వేసినా మనం పెరుగు వేసాం కదా, జ్యూసీగా ఉంటుంది. ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందు మనం కడాయిలో వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత కాస్త సిమ్ పెట్టుకుంటే లోపల వరకు చికెన్ అంతా కూడా ఉడికిపోతుంది. అప్పుడు పైన కలర్ వచ్చి ఉడకలేదు అనేది లేదండి, శుభ్రంగా ఫ్రై అవుతుంది. చూసారు కదా. తర్వాత క్యాప్సికమ్, వెల్లుల్లి, ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్, వెల్లుల్లి, ఉల్లిపాయ అంతా కూడా మనం చేసుకున్న చికెన్ బట్టి ఉండాలి. నేను ఇక్కడ హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. వెల్లుల్లి, ఉల్లిపాయ అన్నీ కూడా ఇప్పుడు వేరే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత క్యాప్సికమ్, ఉల్లిపాయ, వెల్లుల్లి, అట్లానే ఇక్కడ ఒక పావు స్పూన్ వరకు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా. ఇక్కడ కారం కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చికెన్ అంతా కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. గ్రేవీ అంతా కూడా పీల్చుకుంటుంది కదా. ఇప్పుడు మనం సాసెస్ వేసుకుందాం. ఇక్కడ చిల్లీ సాస్ వేసుకోవాలి, అట్లానే టమాటా సాస్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత సోయా సాస్ కూడా వేసేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా టోస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా సోయా సాస్ యాడ్ చేసుకున్నానండి. కొత్తిమీర అంతా కూడా వేసి ఇంకా దింపేస్తాం అనగా తర్వాత సోయా సాస్ వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇంకేముందండి, ఒక 5 మినిట్స్ బాగా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. క్షణాల్లో ప్లేట్ ఖాళీ అయిపోతుంది. ఎంత చేసినా మనకి బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయి. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.